నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నేను గతంలో 7 సంవత్సరాల పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా పనిచేసి వైద్య కళాశాలల నిర్మాణము, నిర్వహణ, ఎంబీబీఎస్ అడ్మిషన్లు, పీజీ అడ్మిషన్లు, సూపర్ స్పెషాలిటీ సీట్ల అడ్మిషన్ల గురించి పూర్తి అవగాహన కలిగి ఉన్నాను. గత 4 సంవత్సరాలుగా నీట్ పరీక్ష రాసిన వారికి కావలసిన సలహాలు, సూచనలు, నీట్ పరీక్ష ఫలితాలు విడుదల కాకముందే, నీట్ పరీక్ష పూర్తవగానే మే 4వ తారీఖున పరీక్ష రాశారు. ఆ రోజు నుంచి ప్రతిరోజు రాత్రి 8 గంటలకు జూమ్ మీటింగ్ ద్వారా రేపు దరఖాస్తులు ఎలా పెట్టుకోవాలి, ర్యాంకులు వచ్చిన తర్వాత ఏ విధంగా ఏ కళాశాలను ఎంపిక చేసుకోవాలి, ఏ కోర్సులను ఎంపిక చేసుకోవాలని తల్లిదండ్రులతోనూ విద్యార్థులతోనూ జూమ్ మీటింగ్ ద్వారా చర్చించడం జరుగుతుంది. అనుమానాలను నివృత్తి చేయడం జరుగుతుంది. ఈ జూమ్ మీటింగు మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి జూమ్ వర్క్ ప్లేస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుని దాంట్లో రాత్రి 8 గంటలకు యూజర్ ఐడి 840377477750 8403774750 అనే యూజర్ ఐడి. పాస్కోడ్ అంటారు 1234 1 2 3 4 కొడితే జూమ్ మీటింగ్లో జాయిన్ అవుతారు. మీరు డేటా మీద జాయిన్ అయ్యాకంటే ఒక 3 నెలల పాటు వైఫై పెట్టించుకోండి. ఇంట్లో వైఫై పెట్టించుకుని ల్యాప్టాప్ మీద జాయిన్ అయితే చక్కగా తల్లి, తండ్రి, విద్యార్థి లేదా సోదరులు అందరూ కూడా వినొచ్చు. ప్రశ్నలు బాగుంటాయి. కనుక ఈ 3 నెలల పాటు పెద్ద ఖర్చు కాదు. ఎవరికైతే గ్రామీణ ప్రాంతంలో ఈ సెల్ సిగ్నల్ రావు, డేటా రాదు, నెట్ రాదు అనేవాళ్ళు మీకు బంధువుల ఇంటికో స్నేహితుల ఇంటికో వెళ్ళి ఎక్కడైతే ఇవి లభిస్తాయో మీకు సీటు చేరే వరకు కాలేజీలో అక్కడ ఉండిపోండి. ఎందుకంటే రోజు మీరు ఈ 8 గంటల సెషన్ వినటం ద్వారా ఎంతో ప్రయోజనం లభిస్తుంది. ఒక 10,000 మందితో కూడిన వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. మీరు ఆ వాట్సాప్ గ్రూపుల్లో కూడా చేరాలి. జూమ్ మీటింగ్కి వచ్చినప్పుడు అడగండి, వాట్సాప్ గ్రూపుల్లో సభ్యులుగా చేరండి. దాంట్లో కూడా మీకు సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాం. నా సెల్ నంబరు 98480, ఇదే వాట్సాప్ నంబర్ కూడా 98480558806 9848055806. ఇంకో సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9866308414. మీకేమైనా అనుమానాలు ఉంటే వాట్సాప్లో మెసేజ్ పంపండి, సందేశం పంపండి. ఎంతసేపు అయినా మీతో రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు 2 గంటల పాటు ప్రతిరోజు మీ అనుమానాలు నివృత్తి చేస్తూ నాకు తెలిసిన సమాచారాన్ని మీకు చెబుతూ మీరు తక్కువ మార్కులు వచ్చిన ఒక కాలేజీలో అడ్మిషన్ పొందే విధంగా సహాయపడతాను. లాంగ్ టర్మ్ అని ఆవేశపూరితంగా నిర్ణయం తీసుకోవద్దు. ఇప్పటికే తల్లిదండ్రులకు ఫోన్లు వస్తున్నాయి విద్యా సంస్థల నుంచి. లాంగ్ టర్మ్ అని ఇంటికి పిఆర్ఓలు వస్తారు, ఏజెంట్లు వస్తారు, దళారులు వస్తారు, బ్రోకర్లు వస్తారు, కన్సల్టెంట్లు వస్తారు. నమ్మగలుగుతారు. లాంగ్ టర్మ్ వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు గాక. కనుక లాంగ్ టర్మ్కి వెళ్ళి పిల్లల్ని అనవసరంగా లేనిపోయిన ఒత్తిడికి గురి చేయవద్దు. లాంగ్ టర్మ్కి వెళ్తే 100 మందిలో ఒక్కరికే ప్రయోజనము. ఇప్పటి వరకు ఉన్న అనుభవాన్ని బట్టి ఎవ్వరు కూడా లాంగ్ టర్మ్ వల్ల ఎటువంటి ప్రయోజనం పొందిన దాఖలాలు లేవు. కనుక ఈ ఉన్న మార్కులతో, ఉన్న ర్యాంక్తో ఏదో దాంట్లో సెటిల్ అయిపోవాలి. కానీ ఎక్కడో వచ్చే సంవత్సరం ఏదో వస్తుందని వద్దు. ఈ సంవత్సరం పేపర్ కష్టంగా ఉంది, భయపడద్దు. అందరికీ కష్టమే. మార్కులతో సంబంధం లేదు, ర్యాంకులే. మీరు నాతో మాట్లాడేటప్పుడు జూమ్ మీటింగ్లో మీరు ఏ ప్రాంతమో చెప్పండి. ఆంధ్రప్రదేశ్ అయితే మీరు రాయలసీమ, ఆంధ్ర ప్రాంతమో చెప్పాలి. ఎందుకంటే అక్కడ లోకల్, నాన్ లోకల్ ఉంటుంది. మీ కులం చెప్పండి, మీ కేటగిరీ చెప్పండి. ఆ విధంగా మీ మార్కులు, మీ ర్యాంకులను బట్టి ఎలా ముందుకు వెళ్ళాలనేది మీ కుటుంబ సభ్యుల, మీరందరూ 17, 18 ఏళ్ళు, 19 ఏళ్ళు వాళ్ళు, నాకు మనవాళ్ళు, మనవరాళ్ళు లాంటి వాళ్ళు. కనుక మీరే నా కుటుంబ సభ్యులుగా భావించి మీకు తగు సూచనలు, సలహాలు ఇస్తాం. కొంతమంది ఏజెంట్లు మాకు డబ్బులు కట్టండి, మేము దరఖాస్తు పెట్టిస్తాం, మీకు గైడెన్స్ ఇస్తాం అని చెప్పి మీకు నమ్మగలుగుతారు. మీకల్లా కావాల్సింది దరఖాస్తు పెట్టుకోవడానికి మీ సమీపంలో మీ ఊర్లో ఒక మంచి కంప్యూటర్ సెంటర్ ఉంటుంది. అనుభవజ్ఞుడైన కంప్యూటర్ సెంటర్ దగ్గరికి వెళ్ళి దరఖాస్తు నింపితే చాలు. దరఖాస్తులు మీ సెల్ ఫోన్లు వాడద్దు, ల్యాప్టాప్ వాడండి, లేదు డెస్క్టాప్ కంప్యూటర్ వాడండి. కానీ సెల్ ఫోన్లో ఎవరూ దరఖాస్తులు పెట్టద్దు. సొంతంగా నాకు అన్నీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, చదువచ్చు అని మీరు చేయొద్దు. అనుభవజ్ఞుడు గతంలో అనేక మందికి ఈ నీట్ అప్లికేషన్లు, అలాగే ఈ ఎంబీబీఎస్ అడ్మిషన్ అప్లికేషన్లు ఎంసీసీ వెబ్సైట్లో పెట్టిన అనుభవం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి,
నింపుకోండి. ఎవరు కన్సల్టెంట్లు, ఏజెంట్లు, దళారులు అవసరమే లేదు. ప్రతిరోజు ఎటువంటి అనుమానాలు ఉన్నా నేను నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎంబీబీఎస్ రాకపోతే ఏమి బాధపడద్దు. నిశ్చింతగా ఆయుర్వేదంలోకి వెళ్ళిపోవటమే. డెంటల్ గురించి ఆలోచనే చేయొద్దు. డెంటల్కి ఎటువంటి భవిష్యత్తు లేదు. ఎంబీబీఎస్ రాని వాళ్ళు మనం వెంటనే ఆయుర్వేదంకి వెళ్ళిపోవడానికి నిర్ణయం చేసుకోవాలి. ఆయుర్వేదంలో ఈరోజు బంగారు భవిష్యత్తు ఉంది. భారతీయ జనతా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేస్తూ ఉంది ఆయుర్వేదంని. ఆయుర్వేదం కూడా 4.5 సంవత్సరాల కోర్సు. ఎంబీబీఎస్లో బోధించే సబ్జెక్టులన్నీ ఉంటాయి. 4.5 ఏళ్ళు అయిపోయిన తర్వాత, డిగ్రీ వచ్చిన తర్వాత సంవత్సరం పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత ఎండీ కోర్సు 3 ఏళ్ళు, 21 సబ్జెక్టులలో ఎండీ ఉంది. దీంట్లో మరి ఈ ఆపరేషన్ చేయొచ్చా లేదా అనే ఒక అనుమానం ఉంటుంది. ఆపరేషన్ చేయొచ్చు. అలాగే పంచకర్మ అని ఒక విభాగం ఉంది. ఆ పంచకర్మ విభాగంలో ఎండీ చేసి ప్రాక్టీస్ పెడితే తల్లిదండ్రులు మీ కుమార్తెకి క్యాషియర్గా ఉండి సంచులలో డబ్బులు మోసుకువెళ్ళచ్చు. అంత ఆదాయం ఉంటుంది. ఎంబీబీఎస్ కంటే కూడా రాబోయే కాలంలో ఆయుర్వేదమే ప్రామాణికమై అవే పొందుతారు సీట్లు. ఇప్పటికి కూడా ఉత్తర భారతదేశంలో ఎంబీబీఎస్ సీట్లు వస్తున్నా సుమారు 20,000 ర్యాంకుల కింద ఉన్న వాళ్ళందరూ, 20,000 ర్యాంకు వరకు ఉన్నవాళ్ళు కూడా ఎంబీబీఎస్ మాకు వద్దని చెప్పి ఆయుర్వేద కోర్సుల్లో చేరుతున్నారు. వాళ్ళేం పిచ్చోళ్ళు కాదు కదా. కనుక ఆయుర్వేదముకి బంగారు భవిష్యత్తు. ఆయుర్వేదంలో సీట్లు 40, 60, 100 దాటి ఉండవు సంవత్సరానికి. ఎంబీబీఎస్లో అయితే 150, 200, 250 మంది, ఇంత పెద్ద సంఖ్యలో ఒక అధ్యాపకుడు బోధన చేయడం చాలా కష్టతరం. నాణ్యతా ప్రమాణాలను సాధించడంలో అంత పెద్ద సంఖ్యలో సాధ్యం కాదని మనం వేరే చెప్పకనే ఆ సంఖ్య తెలుపుతుంది. కనుక ఆయుర్వేద విద్య ఇది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. మోదీ గారు వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఆయుష్ శాఖను వేరు చేసి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి దానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఆయుర్వేదం పాస్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు ఉంటాయి. జీతం ఎంబీబీఎస్ డాక్టర్తో సమానంగా ఉంటుంది. వీళ్ళు కూడా గెజిటెడ్ ఆఫీసర్లే. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోనూ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లోనూ, జిల్లా ఆసుపత్రుల్లోనూ, వివిధ హాస్పిటల్లో ఉద్యోగాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వము అనేక హాస్పిటల్స్ ఆర్థిక సహాయం అందిస్తున్నారు, వాళ్ళు నిర్మాణం చేస్తున్నారు, నిర్వహిస్తున్నారు. వాటిలో కూడా ఉద్యోగాలు లభిస్తాయి. కనుక ఆయుర్వేదం అనేది ఎంబీబీఎస్ ఏమాత్రం తీసిపోదు అని గమనించండి. ఇప్పుడు ఆయుర్వేదం గురించి ఆలోచన చేస్తే మార్కులు ఎక్కువగా వచ్చినవారు, మనకి ఏ విధంగా ఎంబీబీఎస్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అని 22 ఉన్నాయో అలాంటివి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లు ఆయుర్వేదంలో కూడా ఉన్నాయి. అవి 6 ఉన్నాయి. అక్కడ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అని అంటారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అని అంటారు. కనుక అధిక మార్కులు వచ్చి ఎంబీబీఎస్ని వదిలి ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్లో చేరటం అనేది విశేషం. ఇవేంటి? ఒకటి బనారస్ హిందూ యూనివర్సిటీలో వారణాసిలో ఉంది. అక్కడ మీకు ఆయుర్వేదం సీట్ రావటం అంటే అదృష్టం. బనారస్ హిందూ యూనివర్సిటీలో అక్కడుండే ఆయుర్వేద డాక్టర్లకు శస్త్రచికిత్సలో కూడా పూర్తి అనుభవం వచ్చేలా చేస్తారు. ప్రసూతి విభాగంలో కాన్పులు చేయటం, గర్భసంచి తొలగించే హిస్టెక్టమీ ఆపరేషన్లు, అలాగే పొట్టకోసి శిశువుని బయటికి తీసే సిజేరియన్ ఆపరేషన్. ఒకటేంటి, అల్లోపతి వైద్య విధానంలో శస్త్రచికిత్సలు సమానంగా BHU బనారస్ హిందూ యూనివర్సిటీలో బోధన, శిక్షణ ఉంటుంది. అక్కడ సీట్ వచ్చిందంటే మీకు అదృష్టమే. ఇక రెండోది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద జైపూర్. దీని బడ్జెట్ 1000 కోట్లు. ఇది అంతర్జాతీయ ఖ్యాతి పొందిన కళాశాల. అది జైపూర్ అంటే రాజస్థాన్లో ఉంది. ఇక మూడోది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద జామ్నగర్, ఇది గుజరాత్లో ఉంది. 4 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద గోవా. 5 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద పంచకుల హర్యానా రాష్ట్రం. 6 నార్త్ ఈస్టర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అండ్ హోమియోపతి షిల్లాంగ్, ఈశాన్య రాష్ట్రాల్లో ఉంది. ఈ 6 కూడా మనము ఆయుష్ శాఖ ప్రకటించిన నోటిఫికేషన్కి అనుబంధంగా దీని వెబ్సైటు AACCC ఆయుష్ అడ్మిషన్స్ సెంట్రల్ కౌన్సిలింగ్ కమిటీ. ఎంబీబీఎస్కి వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖలో MCC మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ. అది MCC అయితే ఆయుర్వేదం వచ్చేసరికి AACCC వెబ్సైట్లో మీరు సీట్లు పొందవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా 4 రౌండ్లో జరుగుతాయి. మొదటి రౌండ్, రెండవ రౌండ్, మూడవ రౌండ్ అయిపోయిన తర్వాత 4వ రౌండ్ దాన్ని స్ట్రే వేకెన్సీ రౌండ్ అంటారు. కొన్ని సందర్భాల్లో 4లో మళ్ళీ 4-1, 4-2, 4-3 అంటే సీట్లు అయిపోయేదాకా 4.1, 4.2, 4.3, 4.2, 4 అంటే దాన్ని 4వ రౌండ్ని స్ట్రే వేకెన్సీ రౌండ్ అంటారు. సీట్లు పూర్తయిపోయేదాకా
మళ్ళీ అవకాశం ఇస్తూనే ఉంటారు. ఈ విధంగా ఎంబీబీఎస్ అయినా ఆయుర్వేదమైనా అందరికీ ఇదే ప్రక్రియ. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కూడా ఆ యాజమాన్యం సీట్లు ఇచ్చే అవకాశం లేదు. ఒక ప్రైవేట్ కాలేజ్ యజమాని తన కుమారుడికి కానీ కుమార్తెకు కానీ మనవడికి కానీ మనవరాలకు కానీ తన సొంత కాలేజీలో సీట్ ఇచ్చే అవకాశమే లేదు. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా సీట్ వస్తే వచ్చినట్టు, లేకపోతే అతను కూడా ఏమి చేసే పరిస్థితి లేదని గమనించాలి. ఈ జాతీయ ఆయుర్వేద సంస్థలు ఈ ఆరిట్లో కనుక మీకు సీట్ వచ్చిందంటే ఫీజు ఎంతో తెలుసా? ఎంత? 20,000 సంవత్సరానికి. ఇక మీ దశ దిశ మారిపోతుంది. వీటిలలో బిఏఎంఎస్ వచ్చిందంటే ఎండి ఆటోమేటిక్గా గ్యారంటీగా వస్తుంది. భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా ఈ 6 జాతీయ ఆయుర్వేద సంస్థల్లో చదివానంటే వాళ్ళు వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఎక్కడ ఇంటర్వ్యూ ఉన్నా వీళ్ళని ముందు పిలుస్తారు. ఈ కాలేజీల్లో చదివిన వాళ్ళు లభించినప్పుడు మాత్రమే వేరే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇస్తారు. ఇంకొక అనుమానం కొంతమంది ఎంబీబీఎస్ పిల్లలకి ఆయుర్వేదం పిల్లలకు ఉంది. ఏంటి? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బి కేటగిరీ అనే సీట్లు ఉన్నాయి కదా, ఒక 50% సీట్లను ఏ కేటగిరీ అని కన్వీనర్ కోట అంటారు, 35% బి కేటగిరీ అంటారు. ఈ బి కేటగిరీలో రిజర్వేషన్ అమలవుతుందా? ఉంటుంది. బి కేటగిరీలో కూడా రిజర్వేషన్ ఉంటుంది. బీసీ ఆంధ్ర తెలంగాణలో బీసీ ఏబిసిడిఈ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అట్లాగే ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ కూడా ఉంటాయి. కనుక బి కేటగిరీ డబ్బులు అధికంగా కట్టే సీట్ అయినా, బి కేటగిరీ అంటే ఎంబీబీఎస్ అయితే 11, 13, 15 లక్షలు ఉంటుంది. ఆయుర్వేదంలో కూడా 3, 4 లక్షలు ఉంటుంది. దాంట్లో కూడా బి కేటగిరీలో కూడా రిజర్వేషను కులాల వారీగా వర్తిస్తుందని గమనించండి. మరి మార్కులు తక్కువ వచ్చినాయి, ఆయుర్వేదం చదవాలి. అప్పుడు దేంట్లో చదవాలి? డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి. భారతదేశంలో ఒక 9 డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి. వీటికి అనుబంధంగా ఉన్నత ప్రమాణాలతో నిర్వహిస్తున్న ఆయుర్వేద మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆల్ ఇండియా కోటాలోనే AACCC ఆ వెబ్సైట్లోనే మనం సీటు పొందాలి. డీమ్డ్ యూనివర్సిటీలో రిజర్వేషన్ ఉండదు, స్థానికత ఉండదు. భారతదేశ పౌరుడు ఎవరైనా దరఖాస్తు పెట్టుకోవచ్చు, ఏ రాష్ట్రం వాడైనా దరఖాస్తు పెట్టుకోవచ్చు. ర్యాంక్ అనేదే ప్రామాణికం. ర్యాంకు తర్వాత మీరు వాటికి ఫీజులు ఏంటి అనేది ఆ కాలేజీ పేరు వెబ్సైట్లో చూస్తే తెలుస్తుంది. వాళ్ళు పెట్టిన ఫీజు తప్పకుండా కట్టాలి. ఫీజులన్నీ అధికంగానే ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా హాస్టల్తో కలిపి ఈ డీమ్డ్ యూనివర్సిటీల్లో 4.5 లక్షలకు తక్కువ ఉన్న కాలేజీ ఏదీ లేదు. అయినా అప్పో సొప్పో చేసి బ్యాంకులో కూడా కెనరా బ్యాంకు, SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పులు బాగా ఇస్తున్నారు. అవసరమైతే కొలాటరల్ సెక్యూరిటీ పెట్టి లోన్ తీసుకోండి. అంతేగాని ఆదా చేద్దాం ఉంటే ఆస్తులు అమ్మేసేయండి, మళ్ళీ మీ పిల్లలు కొనిపెడతారు మీకు. లేదు మీరు ఏదైతే ఆస్తి అమ్మారో మళ్ళీ ఆయన కొనుక్కోవచ్చు. కనుక మనము పిల్లల కోసం సర్వత్యాగాలు చేసి ఆస్తులను కరగబెట్టైనా ఈ యొక్క డీమ్డ్ యూనివర్సిటీలో ఉండే ఆయుర్వేద కాలేజీలో చేర్పించండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే వాళ్ళకి బాగా సూట్ అయింది. నంబర్ 1 జయేంద్ర సరస్వతి ఆయుర్వేద మెడికల్ కాలేజ్, చెన్నై. ఇక్కడ గత సంవత్సరం 60 సీట్లు దాంట్లో ఉంటే 60లో 50 మంది తెలుగు వాళ్ళే, ఆంధ్ర తెలంగాణ వాళ్ళే. ఇంకా అంతకుముందు సంవత్సరంలో 60 ఉంటే 45 మంది ఆంధ్ర తెలంగాణ వాళ్ళే. అంటే తెలుగువారు చాలా సంతోషంగా ఆనందంగా, పిల్లలే కాదు తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఆనందానికి అవధులేవు. ఇవాళ జయేంద్ర సరస్వతి ఆయుర్వేద మెడికల్ కాలేజ్ వస్తే చాలు నా జన్మ ధన్యము అనుకుంటున్న చాలామంది తల్లిదండ్రులు పిల్లలు కూడా. ఏదో ఒకరోజు జూమ్ మీటింగ్లో నేను ఆ జయేంద్ర సరస్వతిలో చదివే విద్యార్థులను పిలిచి మీతో ముఖాముఖి వాళ్ళని ప్రశ్నలు అడిగి వాళ్ళ సమాధానాలు ఎలా ఉంది మాట్లాడే విధానాన్ని కూడా ఏర్పాటు చేస్తాను. ఇక రెండవది కర్ణాటకలో మంగళూరులో ఎన్నేపోయ మెడికల్ కాలేజ్, ఎన్నేపోయ ఆయుర్వేద మెడికల్ కాలేజ్. మూడవది కర్ణాటకలో కేఎల్ఈ యూనివర్సిటీకి అనుబంధంగా ఉండే ఆయుర్వేద కాలేజ్. ఇక నాలుగవది కేరళలో అమృత కాలేజ్, అమృతామయి యూనివర్సిటీకి అనుబంధంగా కొల్లాంలో కేరళలో ఉంది. ఇప్పుడు చాలామంది జయేంద్ర సరస్వతి తర్వాత నాకు పిల్లలు ఇచ్చిన అనుభవాన్ని బట్టి 1 జయేంద్ర సరస్వతి చెన్నై, 2 అమృత ఆయుర్వేద కాలేజ్ కొల్లాం బాగుంటుంది అని చెప్పారు. కనుక రెండవదిగా ఈ కొల్లాం వెళ్ళటం బెటర్. 3 ఎనపోయ, 4 బెల్గాం. 5 మహారాష్ట్రలో పూనాలో 2 ఉన్నాయి. ఒకటి భారతీయ విద్యాపీఠ్ పూణే, ఇంకోటి డివై పాటిల్ యూనివర్సిటీకి అనుబంధంగా ఆయుర్వేద కాలేజ్ పూనాలో. ఇక 8వది మహారాష్ట్ర ముంబైలో డివై పాటిల్ కాలేజీ యూనివర్సిటీకి అనుబంధంగా ఆయుర్వేద కాలేజీ నవీ ముంబైలో ఉంది. ఇక 9 గుజరాత్లో కూడా ఒక ఆయుర్వేద డీమ్డ్ యూనివర్సిటీకి అనుబంధంగా సుమన్ దీప్ ఆయుర్వేద మెడికల్ కాలేజ్ ఉంది.
ఎవరు కూడా గుజరాత్కి వెళ్ళిన అనుభవం లేదు. ఎక్కువ మంది మన తెలుగు రాష్ట్రాల నుంచి మొదటి ప్రాధాన్యతగా జయేంద్ర సరస్వతి చెన్నై, రెండవ ప్రాధాన్యతగా అమృత ఆయుర్వేద మెడికల్ కాలేజ్ కొల్లాం, 3 ఎన్ఎంపోయా మెడికల్ కాలేజ్ మంగళూరు, 4 కేఎల్ఈ. ఎక్కువ మంది ఈ 4 చేరారు. కొద్దిమంది మాత్రం పూనాలో భారతీయ విద్యాపీఠ్ డివై పాటిల్లో చేరడం జరిగింది. కనుక మీ లక్ష్యం జయేంద్ర సరస్వతి ఆయుర్వేద మెడికల్ కాలేజీలో వచ్చే విధంగా మీరు ప్రణాళికలు రచించండి. తర్వాత ఎండి కోర్స్ చదివేటప్పుడు ఆడపిల్లలు ప్రసూతి స్త్రీ రోగ అనే విభాగంలో ఎండి చేస్తే మీరు డెలివరీలు చేయొచ్చు. ఆపరేషన్ అంటే సిజేరియన్ ఆపరేషను, హిస్టరెక్టమీ ఆపరేషన్లు, అలాగే పిల్లలు లేని వారికి పిల్లలు కలిగేలా, సంతానం కలిగేలా వివిధ రకాలైన ల్యాప్రోస్కోపీ, కీ హోల్ సర్జరీ ఆపరేషన్ అన్నీ కూడా నేర్చుకుని చేయొచ్చు. అధికారికంగా ఆయుర్వేద శాస్త్రంలో కూడా శస్త్రచికిత్స చట్టబద్ధంగా ఆమోదించబడినది. కనుక బిఏఎంఎస్తో ఆగిపోకుండా బిఏఎంఎస్ అనగా బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేద మెడికల్ సైన్సెస్, ఇది ఎంబీబీఎస్కి ఏమాత్రం తీసిపోదు. అవగాహన లేక ఎంబీబీఎస్ అని వెర్రి వ్యామోహంతో దాంట్లో చేరుతున్నారు. కానీ ఒక్కసారి బిఏఎంఎస్లో చేరిన తర్వాత ఆ బిఏఎంఎస్ కూడా ఊరు పేరు లేని కాలేజీల్లో చేరడం మంచిది కాదు. మన ఆంధ్రప్రదేశ్లో 3 కాలేజీలు ఉన్నాయి. ఇంకో కొత్త కాలేజీ కూడా రాబోతూ ఉంది. ఒకటి విజయవాడలో ఉంది, ఒకటి తిరుపతిలో ఉంది, ఒకటి గుంతకల్లో ఉంది, 4వది చిత్తూరులో రాబోతుంది. అవి పేరుకే ఆయుర్వేద మెడికల్ కాలేజీలు కానీ డీమ్డ్ యూనివర్సిటీలు, జాతీయ ఆయుర్వేద కళాశాలల స్థాయికి ఎదగల. తెలంగాణలో 2 ఉన్నాయి, ఒకటి హైదరాబాద్లో ఉంది, ఇంకోటేమో వరంగల్లో ఉన్నాయి. ఈ 6 మెడికల్ కాలేజ్ ఆయుర్వేదంలో ఇవి ఇక మీకు ఆర్థిక పరిస్థితి వెసులుబాటు లేనప్పుడు చేరండి. అప్పో సొప్పో చేసి ఈ డీమ్డ్ యూనివర్సిటీలకు అనుబంధంగా ఉండే ఆయుర్వేద కళాశాలల్లో చేరితే మీరు, మీ సహచరులు, మీ మిత్రులు, మీ ఫ్రెండ్స్ ఎంబీబీఎస్లో చేరతారు కదా, వాళ్ళకంటే కూడా చక్కగా జీవితంలో రాణించి వాళ్ళు ఎంబీబీఎస్ అయిన తర్వాత వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఏమీ లేవు. ఎందుకంటే ప్రధానమంత్రి రాబోయే కాలంలో ఇప్పుడున్న 1,25,000 సీట్లను 2 లక్షల ఎంబీబీఎస్ చేయబోతున్నాడు. ఎండిఎంఎస్లు కూడా 2 లక్షలు అవుతారు. అంతమందికి మనకు భారతదేశంలో అవకాశం లేదు. విదేశాలకు వెళ్ళే అవకాశం అంతకంటే లేదు. జనాభా క్రమేణా తగ్గుముఖం పట్టింది. అందువల్ల ఎంబీబీఎస్ కంటే రాబోయే కాలంలో నేను చెప్పేది దూరదృష్టితో, ఇప్పుడు కాదు, 10 సంవత్సరాల తర్వాత ఏ కోర్సు టాపు అని అంటే బిఏఎంఎస్. 10 ఏళ్ల తర్వాత ఎవరైనా నీట్ పరీక్ష రాస్తే మొదటి ప్రాధాన్యతగా బిఏఎంఎస్ తీసుకుంటారు. ఎంబీబీఎస్ 2వ ప్రాధాన్యతకి ఆటోమేటిక్గా నెట్టివేయబడుతుంది. ఈ విధంగా ఆయుర్వేదం గురించి అవగాహన లేక ఇంటి పక్క వారు, ఇంటి ముందున్న వారు, వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు వినద్దు. మీకు కావాలంటే మీరు చెన్నై వెళ్ళండి. జయేంద్ర సరస్వతిలో చక్కగా విద్యను అభ్యసిస్తున్న ఆంధ్ర, తెలంగాణ విద్యార్థులు ఉన్నారు. అక్కడ ఉండే టీచర్లు కూడా చాలామంది తెలుగువారే. వారిని అడిగి తెలుసుకోండి. అంతేగాని ఇదేదో మూలికా వైద్యము, పసరు వైద్యం అని అనుకోవద్దు. అల్లోపతి వైద్యం, ఎంబీబీఎస్ అని తలదన్నేలా సబ్జెక్టులు బోధిస్తారు. కోర్సు కూడా దాంతో సమానం. గౌరవం కానీ, జీతము కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ సమానంగా ఉంటాయని గమనించండి. కనుక నిరాశా నిస్పృహకు గురి కాకుండా, ఎంబీబీఎస్ రాలేదని ఆందోళన చెందకుండా, లాంగ్ టర్మ్ అని దాంట్లోకి వెళ్ళి ఆ ఊబిలో ఇరుక్కుపోకుండా, ఎంబీబీఎస్ రాకపోతే ధైర్యంగా, సంతోషంగా, ఆనందంగా బిఏఎంఎస్ ఆయుర్వేద కోర్సులో చేర్పించడానికి తల్లిదండ్రులు సిద్ధం కండి. చేరి చదవటానికి విద్యార్థులు కూడా రెడీగా ఉండమని మీకు ఒక అనుభవజ్ఞుడిగా సలహా ఇస్తున్నాను.